అందరికీ నమస్కారం. నా పేరు కొవ్వూరు నరసింహరావు, 77వ వార్డు అప్పికొండ గ్రామం. నేను జనసేన పవన్ కళ్యాణ్ పార్టీలో నేను ఎలాగో వచ్చాను ఏంటని చెప్పేసి నా జర్నీని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఈ రోజున నా జర్నీ ఎలా మొదలైందంటే, శ్రీ పవన్ కళ్యాణ్ గారు అభిమానిగా నేను సినిమాలు చూడడం, చిన్నప్పటి నుంచి ఆయన అభిమానిగా ముందుంటే నడిచేవాడిని. అలాంటి సినిమాలు చూసే ప్రక్రియలో ఒక్కరోజు సడన్గా నా జీవితాన్ని మార్చే పాయింట్ ఏంటంటే, 2014 మార్చి 14న పవన్ కళ్యాణ్ గారు పార్టీ ప్రారంభించడం జరిగింది. ఆ ఒక్కరోజు నుంచి నేను జనసేన పార్టీలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఆయన వెంటే ఇప్పుడు 2026 వరకు కూడా అలాగే కొనసాగిస్తూ వచ్చాను. ఈ వచ్చే సమయంలో నన్ను చాలామంది ఇప్పుడంటే నాయకులు వచ్చారు, కానీ 2014 నుంచి 2019 వరకు ఎలాంటి నాయకులు ఉండేవాళ్ళు కాదు పార్టీలో. ఆ రోజు మా పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. మమ్మల్ని దాడి చేయడం కానీ, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పేరు చెప్తే చులకనగా చూడడం కానీ ఇలాంటివి జరిగేది. అలాంటివి ఏం పట్టించుకోకుండా ఒక్కరోజు మాదనేది రోజు ఒక్కరోజు వస్తుంది అని చెప్పేసి ముందుకు సాగిపోవడం జరిగింది. గుండ్రంగా ఉండేది భూమి, కాలేదని పోరాడవాడే మనిషి అని పవన్ కళ్యాణ్ గారు బాలు సినిమాలో ఏదైతే చెప్పాడో ఆ లైన్ నన్ను చాలా ఇన్స్పిరేషన్ చేస్తూ పవన్ కళ్యాణ్ ఆశయాల వైపు ముందుకు ఇంకా కొనసాగించడం జరిగింది. ఈ ప్రయాణంలో నాకు కొంతమంది స్నేహితులు కూడా సపోర్ట్ చేసి, నేను పేదవాడిని అయినప్పటికీ కూడా, నేను ఆర్థికంగా చాలా వీక్ అయినప్పటికీ కూడా నాకు ప్రోత్సహిస్తూ మా గ్రామ కుర్రోళ్ళు కూడా కొంతమంది కుర్రోళ్ళు నాకు సపోర్ట్ చేసి నన్ను ముందుకు నడిపించడం జరిగింది. ఈ ప్రయాణంలో నన్ను చాలామంది తప్పుగా అర్థం చేసుకొని నన్ను మధ్యలో వదిలేసి వెళ్ళిపోని వాళ్ళు ఉన్నారు. అలాగే ఏదైనా సరే నా వెంటే ఉండే వాళ్ళు కూడా నాతో పాటు ఇప్పటి వరకు నన్ను ప్రోత్సహించలో ఉన్నారు. ఇవన్నీ పక్కన పెడితే జనసేన పార్టీ కోసం ఏమన్నా చెయ్యాలనే తపంతో ముందడుగు వేస్తున్న క్రమంలో నన్ను చాలామంది ఇలా కిందికి దించడానికి ట్రై చేస్తున్నప్పుడు నేను ఎందుకులే, మన వల్ల అవ్వదు, ఈ పార్టీలో మనం ముందుకు వెళ్ళలేమని చెప్పేసి నేను డేలా పడిన టైంలో నాకు ఒకే ఒక వ్యక్తి చాలా హెల్ప్ చేయడం జరిగింది. ఆవిడే శ్రీ గుణ రమాదేవి గారు. రమాదేవి గారు ఎప్పుడైతే నాకు పరిచయం అయ్యారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పవన్ కళ్యాణ్ గారికి మీలాంటి సేవకులే అవసరం అని చెప్పేసి మమ్మల్ని ముందుండి నడిపించి మాకు మంచి ఆశయాల వైపు మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఇప్పటికీ కూడా ఆవిడ మా వెనకాతలు ఉంటూ ముందు నడిపిస్తున్నారు. పరోక్షంగా ఆవిడకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ అందరి ముందు. అలాగే శ్రీ పంచకాల రమేష్ బాబు గారు, శాసనసభ్యులైనటువంటి పంచకాల రమేష్ బాబు గారు కూడా పార్టీలో అత్యధిక మెజార్టీతో గెలవడం కూడా జరిగింది. అలాగే రమేష్ బాబు గారు కూడా మాకు ప్రోత్సహించి మమ్మల్ని కూడా కొంచెం ముందుకు తీసుకెళ్లే ప్రక్రియలో కూడా ఆయనకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ క్రమంలో నేను కాలుష్యం కోసం 77వ వార్డు మీద పవన్ కళ్యాణ్కి కూడా జనవాణి కార్యక్రమంలో నేను కలవడం జరిగింది. సార్ కూడా దాన్ని రిసీవ్ చేసుకొని ఆ ప్రాబ్లం మీద సార్ కూడా ఫోకస్ పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు. ఇంకా పవన్ కళ్యాణ్ పార్టీలో సార్థిక్ కూడా నేను దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇంకా ముందుండి నేను ఇంకా పార్టీలో కొనసాగి మంచి ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ, జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు, జై హింద్.